వైఎస్ఆర్ అంటే ఎవరు చెప్తే వాళ్ళకి బంపర్గా ఒక మంచి గిఫ్ట్ ఇస్తారు. యువజన అమ్మ మా తమ్ముడు యువజన శ్రామిక అవును అనుకున్నటువంటి ప్రభుత్వం కూడా మన రాష్ట్రంలో అర్థమై ఉంటుంది. వచ్చేసరికి రైతు బంధు అంటే రైతులకి ఏమైంది ఒకసారి తెలుసుకుంది. నేను కూడా చాలా స్టడీ చేశాను. ఇంటర్నేషనల్ అంటే అంతర్జాతీయంగా మనకు వచ్చేటటువంటి పెట్రోల్ డీజిల్ వీటి మీద వచ్చేటటువంటి ఆ భారం బట్టి దేశం మీద ప్రభుత్వం భరిస్తుందని కాకుండా మనం కాళ్ళు చెప్పుకోలేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మనం మన యొక్క శక్తిని వాళ్ళకి వినియోగించలేక మనం స్వయం చుట్టబడింది. ఇక్కడ అమ్మలో ఒక 4-5 అమ్మలు చిన్న చిన్న సమస్యలు చెప్పారు. నాకు అబద్ధం చెప్పడం చేత కాదు, అబద్ధం చెప్పాల్సిన అవసరం కూడా ఉండదమ్మా. కొంతమంది ఏదో కొన్ని ఇళ్ళు రాలేదని ఒక చిన్న ఇబ్బంది విషయం చెప్పారు. చాలా మందికి ఇళ్ల పట్టాలు అన్నీ ఇచ్చారమ్మా. కానీ అక్కడ ఏంటంటే అక్కడ ఉన్న లోకల్ లీగాలిటీ ప్రాబ్లంతో మీకు పట్టాలు ఇచ్చారు కానీ మీకు అక్కడ సైట్ ఇవ్వడం జరగలేదు. దానికి కారణం ఏంటంటే అది త్వరలోనే ఈ ఎలక్షన్ కోడ్ అన్నీ అయిన తర్వాత కూడా క్లియర్ అవుతుంది. కానీ ఒకసారి మీకు చెప్తానమ్మా, మీ పేరు ఆన్లైన్లో ఉంటే ఎప్పుడైనా సరే మీకు ఇల్లు ఇచ్చి తీరవలసిందే. దానికి మీరు ఎవరికి కూడా 10 పైసలు ఖర్చు పెట్టక్కర్లేదు. ఆన్లైన్ ఇంకా ఉంది, ఇంకా రాలేదని కొంతమంది కంగారు పడుతున్నారమ్మా. అది కంగారు పడవలసిన నెసరీ లేదు. ఇకపోతే ఒక రోజులో దాన్ని చాక్అవుట్ చేసి వాళ్ళకి మనందరి ప్రీతమ నాయకులు తూర్పుగోదావరి జిల్లా టైగర్ జకంపూడి రామన్ రావు తనయులు జకంపూడి గణేశానికి స్వాగతం సుస్వాగతం. ఒక 5 minutes సార్ సెంట్రల్ రోడ్ వచ్చేస్తున్నారు. శ్రమమూర్తి అర్ధరాత్రి కూడా నువ్వు ఎందుకు వచ్చావని అంటాడు. నువ్వు ఎందుకు వచ్చావన్నా నేను నాకు ఫోన్ చేశానంట. ఇటువంటి వ్యక్తికి నేను ఫ్యాన్. ఎప్పుడు వచ్చావని బుల్లెట్ గట్టిగా చెప్పండి. బుల్లెట్ అలా గణేష్ రాజకీయ నాయకుడు కాదు, మానవత్వం ఉన్నటువంటి నేను దగ్గరగా చూసినటువంటి ఒక చిన్న పిల్లవాడు కనుక నాకన్నా అతనికి ఎప్పుడు భగవంతుడు ఆశీస్సు ఉండాలని. మీరు ఏ సమయంలో నా కష్టం ఉంది, పార్టీలకు కానీ కులాలకు కానీ మతాలకు కానీ తను అస్సలు పెట్టుకోడండి. రాజకీయవేత్త కాదు, అప్పుడప్పుడు తిడుతూ ఉంటారు జాతర నాయన, డబ్బులు కూడా అలాగే దాచుకోడు. అటువంటి మంచి లీడర్ అంటున్నారు, నాయకుడు అంటున్నారు. రాజకీయం తెలియని మచ్చలేనటువంటి ఒక యువకుడిని మనందరూ ఆశీర్వదిస్తే ఇందా చెప్పాను కదా, సార్ వస్తే వస్తారు, అలా గణేష్ వస్తారా అందరూ వస్తారు కనుక ఒక్కసారి జై గణేష్, జై లక్కమ్మడి, జై లక్కమ్మడి. ఎందుకంటే రామ్మోహన్ రావు గారు ఏమి ఇంగ్లీష్ ప్రజలకు ఇచ్చినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వల్ల శ్రీ చెల్లిపోయిన శ్రీనివాస గోపాలకృష్ణ గారికి స్వాగతం సుస్వాగతం. అందరూ కరతాళధ్వనితో ఒక్కసారిగా జై గోపాలకృష్ణ. ప్రథమ కర్తవ్యమని తన యొక్క దైవ శక్తిని మానవ శక్తిగా ఉపయోగించుకుంటూ నిరంతరము ప్రజలకు అందుబాటులో చాలా ఒప్పిడిగా ఉంటూ మీరు అందరూ ఇక్కడ క్లియర్ చేస్తే వెనకాల కూర్చున్న అమ్మ ఒకసారి కార్యక్రమం ప్రారంభించుకుందాం. దయచి ఎవరి సీట్లు కూర్చోవలసిందిగా కోరుచున్నా. ప్రీతం రాయ్
కాబోయే ఎమ్మెల్యే వేణుగారికి స్వాగతం సుస్వాగతం. ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ గారికి స్వాగతం సుస్వాగతం. తూర్పుగోదావరి జిల్లా టైగర్ జక్కంపూడి యువనేత సేవామూర్తి గుండేసి శ్రీనివాస్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. అలాగే స్వాగత సుమాన్ని తెలియజేస్తున్నారు. అలాగే తూర్పు ఫ్రెండ్ సర్కిల్ అందరూ కూడా స్వాగత సుమాన్ని. అందరికి ఖాళీ చేయండి అమ్మా. తమ్ముడు జనాలు కనపట్లేదు అమ్మా. రూరల్ అభ్యర్థిగా సంస్కరణవేత్త, అలాగే ఆయన సర్వీస్ కూడా చాలా మందికి పొందుదాము అని చెప్పి వారి నిరాడంబరికి దైవ భక్తికి ఒక్కసారిగా గట్టిగా క్లాస్ కొట్టండి, గట్టిగా. కాబోయే ఎంపీ గారు గూడూరి శ్రీనివాస్ గారిని మాట్లాడుకోవచ్చు. మీకు రెడీమేడ్గా ఒక మంచి మనిషి చక్కగా మిమ్మల్ని పాలించడానికి వచ్చిన వ్యక్తి శ్రీ వేణుగోపాలకృష్ణ గారు. జక్కంపూడి రామ్మోహన్ రావు గారి వారసత్వానికి ప్రతీక. మీకు జక్కంపూడి రామ్మోహన్ రావు గారు ఏ విధంగా పనిచేసేవారో ఆయన అభినవ పుత్రుడు శ్రీ వేణుగోపాలకృష్ణ గారు. ఆయన గురించి మీకు చాలా చెప్పచ్చు. అందరికీ తెలిసిన విషయం. చక్కగా మాట్లాడతారు, చక్కగా పనిచేస్తారు, అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి. జక్కంపూడి రామ్మోహన్ రావు గారు ఎలాగైతే అందరికీ అందుబాటులో ఉండేవారు, వేణు గారు కూడా చక్కగా మీ అందరికీ అందుబాటులో ఉండి ఈ ప్రాంత వాసులకి ఏ ప్రాబ్లం వచ్చినా ముందుకు నడిపిస్తారు. ఆయనకి మీరందరూ కూడా ఆశీర్వదించాలి, మళ్ళీ అసెంబ్లీకి పంపాలి. పంపితే ఆయన మనకి ఈసారి మంత్రిగా కాకుండా ఉప ముఖ్యమంత్రిగా కూడా వచ్చే అవకాశం ఉంది. మేయర్గా చూడాలని చెప్పి నా ఆకాంక్ష. మీకు జగ్గంపూడి ఫ్యామిలీ గురించి నేను చెప్పక్కర్లేదు, కష్టం ఫ్యామిలీని. అందరూ కూడా మీరు ఒక ఓటు వేస్తే నలుగురు పని చేస్తారు నా ఫ్యామిలీలో. మీకు అందరికీ తెలుసు, మరొకసారి చెప్తున్నా, పార్టీలకి అతీతంగా ఇంత సంక్షేమం చేసి పేదరికాన్ని 12% ఉన్నదాన్ని 6కి తగ్గించారు. గత ప్రభుత్వంలో కూడా అనుభవం ఉన్న ముఖ్యమంత్రి ఉన్నాడు, 40 ఏళ్ళ ఇండస్ట్రీ, 3 సార్లు ముఖ్యమంత్రి చేశాడు. కానీ మరి ఇంత 33 పథకాలు పెట్టి ఇంత సంక్షేమం ఎందుకు ఇవ్వలేదు? మీరు ఒకసారి ఆలోచించాలి. ఆ సొమ్ము ఏమైపోయింది? ఆ డబ్బు అది 4-5 ఖాతాల్లోకి పోయేది. వాళ్ళకి ఇప్పుడు అందరికీ వాళ్ళ టీవీలు పేపర్లు నడుపుతారు. వారందరికీ కూడా కోపంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఎందుకంటే ప్రజల సొమ్ము ప్రజలకి ఇవ్వాలని చెప్పి 33 పథకాలు పెట్టి ఎంత మంచి సంక్షేమం ఇస్తుంటే ఆ డబ్బులు మాకు రావటం లేదని చెప్పి రోజు పేపర్ నిండా టీవీ నిండా జగన్మోహన్ రెడ్డి సైకో, రాక్షసుడు, దుర్మార్గుడు ఇలా చేస్తున్నారు. న్యాయ నిర్ణేతలు ఎవరు? మీరే. మంత్రి కావాలని మీరు నిర్ణయించుకోవాలి. అదేవిధంగా మంచి అభివృద్ధి చేస్తున్నారు రాష్ట్రాన్ని. 358 పరిశ్రమలు వచ్చాయి. జిందాల్, మైక్రోసాఫ్ట్, అదానీ, అంబానీ గ్రూపులు. దీనివల్ల 4 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. అదేవిధంగా మీకు అందరికీ అద్భుతమైన వ్యవస్థను క్రియేట్ చేశారు. వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ. బాగున్నాయి అవి? బాగున్నాయా? మీ ఇళ్లలో పిల్లల్లాగా చక్కగా మంచి పరిపాలన అందిస్తున్నారు. సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ. వాళ్ళు తీసేస్తూ ఉంటారు. వాలంటీర్ ఉంటానని చెప్తున్నా. ఈ దేశంలో ఉన్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఆరోగ్యం. గూడూరి శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా దేశంలోనే కని విని ఎరుగని విధంగా ఒక సంక్షేమ విప్లవాన్ని తీసుకుని వచ్చి ఈ రోజున ప్రతి ఒక్క అర్హుడికి కూడా నేరుగా వారి ఖాతాలోనే జమ అయ్యే విధంగా ఒక గొప్ప వ్యవస్థ తీసుకొచ్చినటువంటి నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నిస్సందేహంగా చెప్పచ్చు, ఎటువంటి మధ్యతత్వం లేకుండా, ఎవరి జేబులో నింపకుండా ఒక హక్కుగా భావిస్తూ ఆ యొక్క పథకాన్ని ఈ రోజున తీసుకుంటా ఉన్నారు అంటే దానికి కారకుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు. ఆసరా కానివ్వండి, చేయూత కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, ఇటువంటి పథకాలన్నీ, విద్యాదీవెన కానివ్వండి, ఇవన్నీ కూడా గతంలో మనం ఎప్పుడు కనీసం మన ఊహకు కూడా ఊహించుకుని ఉండకపోవచ్చు. ఎన్నికల ముందు ఏదైతే ఒక హామీని ఇచ్చాడో, ఎన్నికల అనంతరం ఆ హామీని నిలబెట్టుకుని మీ అందరూ మన్ననలు పొందడం జగన్మోహన్ రెడ్డి గారి నైజం. అయితే ఎన్నికల ముందు రకరకాల హామీలు చెప్పి కేవలం ఎన్నికలే లక్ష్యంగా పెట్టుకుని పనిచేసేటటువంటి దురాలోచన ఉన్నటువంటి వ్యక్తులు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. వారిని ఎట్టి పరిస్థితుల్లో నమ్మద్దు. ఎన్నికలు వచ్చినప్పుడు రకరకాల
అబద్ధాలన్నీ చెప్పి మన ముందుకు వస్తారు. దయచేసి వాళ్ళని నమ్మద్దు, తస్మాత్ జాగ్రత్త అని చెప్పి మీ అందరినీ వేడుకుంటూ, అదేవిధంగా మరి కోవిడ్ సమయంలో కూడా ఎక్కడ ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగనన్న చేయడం జరిగింది. వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని దగ్గరుండి చూసుకొని వారి యొక్క సమస్యని పరిష్కరించడంలో ఆయన చేసినటువంటి పనితీరు మనం ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు. ఎందుకనంటే ఈ రోజున ఆకలేస్తే పెట్టేవాడు భగవంతుడైతే ఆపద వచ్చినప్పుడు కాపాడినటువంటి వాడు ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎట్టి పరిస్థితుల్లోనే ఆ యొక్క రోజుల్ని కానీ ఆ క్షణాలను కానీ మర్చిపోకూడదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ ఉన్నటువంటి మా కుటుంబానికి ఒక పెద్ద జక్కంపూడి రామ్మోహన్ రావు గారికి ఒక సొంత తమ్ముడితో సమానం. ఆయన యొక్క ఆశయాన్ని ముందుకు తీసుకుని వెళ్ళడంలో ఎప్పుడు ఆయన పాత్ర ఉంటూ ఉంటుంది. ఈ నియోజకవర్గం అభివృద్ధి విషయంలో ఖచ్చితంగా ముందంజలో ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా సరే ఇంకో మాట కూడా చెప్తా ఉన్నారు, ఎవరైనా ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచి అసెంబ్లీకి వెళ్ళి మళ్ళీ మంత్రిగా వస్తారు. ఈయన మంత్రిగానే ఈ నియోజకవర్గానికి వచ్చి మళ్ళీ వెళ్ళి మళ్ళీ రెండోసారి మంత్రిగా రాబోతున్నారు. వేణు గారు లాంటి వాళ్ళకి మనందరూ ఎందుకు నిలబడాలి అంటే మరొక ప్రప్రధానటువంటి కారణం, అన్ని చోట్ల ఎమ్మెల్యేలు కంటెస్ట్ చేస్తారు, వాళ్ళంతా గెలిపోవటంలో అన్నీ దయవచ్చారు. రెండో విషయం, కానీ వేణు గారి లాంటి కొంతమంది వ్యక్తులకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే వీళ్ళకి ఒక నియోజకవర్గంలోనో ఒక జిల్లాలోనో కాదు, యావత్ రాష్ట్రంలో వీళ్ళకి మనుషులు ఉంటారు. ఆయన అభిమానించినటువంటి వ్యక్తులు ఉన్నారు. మనకి ఎక్కడో సమస్య వచ్చిందనుకోండి, అదే ఏదో మామూలుగా జనరల్గా పోటీ చేసే ఎమ్మెల్యే ఉన్నాడు అనుకోండి, అతని దగ్గరికి వెళ్తే లేదు మన కాన్స్టిట్యున్సీ కాదు కదా, నా మాట వింటారో లేదో ఎందుకులే అని చెప్పేసి తప్పించుకోవడానికి వస్తారు. అదే వేణుగారి దగ్గర ఇలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి చెప్పారనుకోండి, ఇక్కడ కాదు ఎక్కడో చిత్తూరు అవతల ఉన్నా సరే అనంతపురం అయినా సరే ఫోన్ చేసి వాళ్ళు నా మనుషులు ఉన్నారు అక్కడ దగ్గర నుంచి చూడని చెప్పి చెప్తారు. ఇక్కడ ఎవరికైనా పర్సనల్గా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే దగ్గరుండి అది పూర్తిగా పరిష్కరించినటువంటి సమర్థత శక్తి ఉన్నటువంటి వ్యక్తి వేణుగారు. ఇదంతా కూడా మనం పరిగణలో పెట్టుకుని ఎన్నికలలో మంచి పాత్ర వహించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. మన రాజమండ్రికే ఇవన్నీ తీసుకొచ్చినటువంటి గొప్ప డాక్టర్ ఆయన ఈ రోజున ఎంపీగా రావడం నిజంగా కూడా అందరూ హర్షించాల్సినటువంటి విషయం. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఈ విషయంలో అందరూ అభినందించాలి. ఇటువంటి మంచి మనిషి ఎంపీగా పోటీ చేస్తే ఖచ్చితంగా మన వాణిని ఢిల్లీలో వినిపిస్తాడు. బీసీ కులాలకి, ఎస్సీ కులాలకి, అణగారిన వర్గాలకి అందరికీ కూడా న్యాయం జరిగే విధంగా ఆయన పనిచేస్తాడు. మంచితనంతో పనిచేస్తాడు, నిస్వార్థంగా పనిచేస్తాడు, ఎటువంటి కోరిక ఆశించకుండా పనిచేస్తాడు. జక్కంపూడి రామ్మోహన్ రావు గారు అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా సరే ఫోన్ చేస్తే పాప వెంటనే వచ్చి దగ్గరుండి రామ్మోహన్ రావు గారి ఆరోగ్యాన్ని సమీక్షించి వెళ్ళేవాడు. ఆయన కూడా ఎప్పుడు మా కుటుంబం రుణపడి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నాకు ఒక అక్కనే ఒక అన్నయ్యని దేవుడు ఇచ్చాడు, నా సొంత తమ్ముడు ఎవరిని ఇచ్చాడంటే దేవుడు ఇచ్చినటువంటి తమ్ముడు. నాకు పరిచయం అండి దీపు దగ్గరగా 2006లోనే ఇల్లులో పరిచయాడు. ఈ 15 సంవత్సరాలు అప్పుడు ఎలా ఉన్నాడు ఇప్పుడు అలాగే ఉన్నాడు. అన్నయ్య అంటే అలాగే ఉన్నాడు. కొంచెం హెయిర్ స్టైల్ అవి కూడా అలాగే మెయింటైన్ చేసుకుంటూ వచ్చాడు. దీపు కూడా ఒక మాట వచ్చాడు, అంకుల్ మళ్ళీ మంత్రి అవ్వగానే దీపుని పెట్టి మంచి సినిమా తీసుకున్నాను. వేణంగి సినిమాటోగ్రఫీ కూడా ఆయనే మంత్రి. మనకి ఎటువంటి లైసెన్స్లు కావాలని అన్నీ తెచ్చుకొచ్చుకున్నాం. ఆయన దృష్టిలో రావడం వల్ల ఈ పరిష్కరించుకుని వచ్చేటప్పటికి ఇంత టైం పట్టింది. దయచేసి అనేది భావించవద్దు. ఈ వార్డులో ఏ సమస్యలు ఉన్నా అన్ని చెప్పండి. ఇక్కడికి వచ్చేసినటువంటి మినిస్టర్ వేణుగోపాలకృష్ణ గారికి, మా అన్నయ్య జగ్గంపూడి గణేష్ గారికి, అన్న మన వార్డు అన్ని రకాలుగా ఎవరు పట్టించుకోకుండా ఉన్నారు, వాటికి ఒక పెద్ద దిగ్గా ఎవరో ఒకరు రావాలి, అందరు ప్రతి గడపకి సాయం చేసిన మనిషి ఎవరైనా ఉన్నారంటే ఒక మెరపల్లి శ్యామలరావు గారని నేను తెలుసుకొని, అన్న నువ్వు పార్టీకి పనిచేయాలి, పార్టీలో జాయిన్ అవ్వాలి, మినిస్టర్ గారికి పనిచేయాలి,
ఈ వార్డులో ప్రజానికం బాగుండాలి అంటే నువ్వు రావాలని అడగగానే ఆయనకున్న కొన్ని కష్టాలు, కొన్ని తలపోట్లు, లేదు ఇప్పుడు నేను పని చేయగలనా లేదని ఆలోచించి కూడా, లేదు పేద ప్రజలు బాగుపడతారంటే నేను వస్తాను అని చెప్పి ఈరోజు వచ్చి ఇక్కడి నుంచో ఈ కార్యక్రమం చేసినటువంటి శ్యామలరావు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. అలాగే మీ కుటుంబంలో ఒక సభ్యుడిగా ఈరోజు యాక్చువల్గా 5 గంటల కంటే పావు తక్కువ 5 గంటల నన్ను అలాగే గూడూరు శ్రీనివాస్ గారిని ఈ వార్డులో ఉన్నటువంటి పెద్దలు శ్యామలరావు గారి దంపతీయంగా ఆశీర్వదించడానికి యువకుడు పేరు చెప్తే దీపు పేరు చెప్తే ఊరిపోతున్నారు అందరూ ఎనర్జెటిక్గా ఉన్నాయి. సరే ఇంక గణేష్ అయితే చెప్పక్కర్లేదు. జక్కంపూడి రామ్మోహన్ రావు గారు ఎక్కడో ఆ సంగటి పిల్లి ఎవడికో ఆపద వచ్చింది అనుకోండి, వెళ్ళి ఆవిడ చెవిలో చెప్తే చాలు నాకు ఒక ఆపద వచ్చిందిరా అని. అలా వైరు కలిసి పొద్దున్న అక్కడ జక్కంపూడి ఉండేవాడు. ఇదేంటి ఇలా వచ్చాడు అని అనుకుంటే అదే శక్తి, జక్కంపూడికి ఉన్నటువంటి శక్తి, తండ్రికి తగ్గ వారసత్వం నా ఉత్తర సమాజమైనటువంటి గణేష్కి వచ్చింది. అర్థం దేనికైనా అడ్డపడిపోయి రక్షించడమే పనిగా పెట్టుకున్నాడు. సరిగ్గా 9 దాటింది అమ్మ, ఎక్కువసేపు మాట్లాడను. మనిషికి అసలైన రోగం పేదరికం అని, ఆ పేదరికానికి చికిత్స చేయాలని ఆలోచించినటువంటి కుటుంబం రాజశేఖర రెడ్డి గారి కుటుంబం. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు జబ్బు చేస్తే డబ్బుకి విలువలాడిపోయేవారు. ఆయన 2,50,000 రూపాయలు ఆరోగ్యశ్రీ, సుమారు 2,300 జబ్బుల్ని ఆరోగ్యశ్రీకి తెచ్చాడు. ఆ ఒక్క పని చాలు, మానవత్వం చాటుకున్న మనిషి 108 తెచ్చినా, ఆరోగ్యశ్రీ తెచ్చినా, బీసీ పిల్లల చదువులకి ఫీజు రియంబర్స్మెంట్ తెచ్చిన 2 ఇష్యూస్ మీరు అందరూ ఆలోచించాలి. విద్యలు, ప్రతి రాజకీయ పార్టీ ఒక ఆశయంతో ఉంటారు. ఆశయంతో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఆశపరులు ఎంటర్ అయ్యి అత్యాశపరులుగా మారిపోతే మీరు శక్తి ఆదిశక్తులుగా మారి వాళ్ళని అంతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏమా స్వాతంత్రం చేద్దామని ఆశయం గరీబీ హఠావో దాకా వచ్చింది. రోటీ కపడావర్ మకాన్ దగ్గర ఈ 3 అయిపోయాయి. అందులో అత్యాశపరులు వచ్చేసారు. వీళ్ళు వచ్చిన తర్వాత ఆ పార్టీ లేదు. రెండవది ఒకసారి కూర్చొని రాశారు. ఆయన చాలా షార్ట్ టైము, ఆయన ఒక రాజ్యసభ కేంద్ర మంత్రితో సరిపెట్టేశారు. కానీ తండ్రి ఆశయాన్ని కొనసాగించడానికి రాజకీయాల్లోకి వచ్చిన ఒక కుటుంబం, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం. ఆయన ఆశయం 2.5 లక్షల ఆరోగ్యశ్రీ అయితే 25 లక్షల ఆరోగ్యశ్రీ అయింది. ఫీజు రియంబర్స్మెంట్ పిల్లల విద్య నుంచి మొదలైంది. ఇలాగే ఇవాళ గణేష్ కానీ, రాజా కానీ వీళ్ళందరూ కూడా జక్కంపూడి రామ్మోహన్ రావు గారి ఆశయాన్ని కొనసాగించడానికి రాజకీయాల్లోకి వచ్చారు. నేను చాలా సందర్భాలు అంటాను, అన్న వాళ్ళు ఒక స్లోగన్ చెప్పేవారు, ఒకటేయండి నలుగురు పనిచేస్తామని. ఒకటేయండి నలుగురు, ఒకడు రాజా, గణేష్, విజయలక్ష్మి గారు, తర్వాత రాజా గారి వైఫ్, 5 వాళ్ళ ఫౌండేషన్. నేనేమంటానంటే ఒక్కోటేయండి ఎనమండగరం పనిచేస్తాం, నేను నా 2 కొడుకులు కూడా కలిసి అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాను. ఎందుచేత గణేష్ బాబు చెప్పాడు అంతే కదా, డైరెక్ట్గా మంత్రినే పంపించి ఈ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించమని చెప్పడం అనేటువంటిది ఒక గొప్ప విషయంగా తెలియజేసుకుంటూ, మీకులాగా తిట్టుకునే వాళ్ళు ధవరేశ్వరాన్ని ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఆశయాలు నచ్చి మంత్రివర్యులు వేణుగారి ఆధ్వర్యంలో కొల్లు చిన్ని గారు వేణుగారి నాయకత్వంలో పనిచేయాలని చెప్పేసి
ఎంతో ఆశయంతో వచ్చినటువంటి మెరుపుల శ్యామలరావు అన్న కుటుంబ సభ్యులకు, అలాగే గణేష్ గారికి, రెడ్డి గణేష్ గారిని కూడా కండు వేసి సాధారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. చిటికెల ప్రశాంత్ గారు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. కొల్లి సీత గారు, మహిళా తల్లి, జగన్మోహన్ రెడ్డి ఆశయాలు వచ్చి ఈరోజు జాయిన్ అవుతున్నటువంటి కొల్లి సీత గారికి స్వాగతం. దీపు నువ్వు కూడా అమ్మా రావాలమ్మా. మంత్రివర్యులు కాబోయే ఎమ్మెల్యే చెల్లమూరి వేణుగోపాలకృష్ణ గారి మహిళా తల్లులకు, అలాగే వార్డు యువతందరికీ, అలాగే దీపు ఫ్రెండ్ సర్కిల్ అందరూ కూడా రెండమ్మగా ఓకే సార్ ఫోటో వేణుగారి నాయకత్వం, జై జగన్, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, నాగేశ్వరరావు గారు, గూడూరు శ్రీనివాస్ గారి నాయకత్వం, గూడూరు శ్రీనివాస్ గారి నాయకత్వం, అలాగే కొల్లి చైతన్యం కూడా వేదిక మీదకి రావాల్సిన అమ్మా ముందుకెళ్దాం. వార్డు సభ్యులందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. పింఛని చాలా రాలేదు తెలుగుదేశం, నా నాన్న కూడా ఆ చుట్టూరు తిరిగాను కానీ నాకు రాలేదు. అప్పుడు శ్యామరావు గారు ఉండేవాడు. శ్యామరావు గారు మా అన్నయ్యకి ఇప్పించాడండి పింఛని. మా అన్నయ్య చచ్చిపోగానే నాకు వచ్చిందండి జగన్ గారు వచ్చాకే. రేషన్ కార్డు కూడా జగన్ గారు వచ్చాకే వచ్చింది నాకు. తలం కూడా జగన్ గారు వచ్చాకే వచ్చింది. అది ఇంకా లీడ్ చేసిన అవలేదండి. అన్నీ జగన్ గారు వచ్చాకే వచ్చింది. ఆయనకే ఓటేస్తానండి. ప్రేమాభిమానాలతో వీటందరి కారణం మన గుండేసి పూర్ణచంద్ర రెడ్డి గారి తనయులు, యువనేత, సేవామూర్తి గుండేసి శ్రీనివాస రెడ్డి అన్న. రాజమండ్రి రోడ్లోనే నూతనంగా పార్టీని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి స్తబ్దతగా ఉన్నటువంటి లీడర్స్ అందరినీ కూడా ఉత్తేజపరిచే విధంగా రాబోయే రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైతే సంకల్పం వైనాట్ 175కి 175 సాధించే దిశగా ప్రయాణం సాగించే పనిలో ఉన్నారు. దయించి ఒక 10 నిమిషాల్లో మన కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాం. ఇవాళ మెరుపు శ్యామలరావు అన్నంట ఆ పేరులోనే ఉంది మెరుపు. ఆ మెరుపు గతంలో ఈయన వైభవం ప్రతి కార్యక్రమం కూడా చాలా ఉత్సాహభరితంగా, చాలా ఆదర్శవంతంగా సేవలు అందించారు ఈ వార్డులో. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న కాంచి అన్న సేవే, రాజకీయాలు ఎప్పుడు చేయడు శ్యామలరావు అన్న. సేవ కోసమే పుట్టేవాళ్ళు కొంతమంది ఉంటారు. అలాగే మీ వార్డు ఈ శ్యామలరావు అన్న ఉండడం చాలా అదృష్టం అని మేము తెలియజేసుకున్నాం. ఎందుకంటే మేము వేరు వేరు ప్రదేశాల్లో జిల్లా తిరుగుతున్నా కూడా ప్రతి చోట కూడా శ్యామలరావు అన్న ఒక స్ఫూర్తిగా నిలిచే చాలా మంది చెప్పేవారు. మీ ఈయన ప్రభుత్వంలో ఎన్ని పథకాలు ఉన్నాయో లెక్కని వాలంటరీ వ్యవస్థ పెట్టారు. ఎవరైనా దేనికైనా ఇబ్బంది పెట్టినామా, తెల్లారేసరికల్లా మనకి పెన్షన్ వచ్చేస్తుంది. తెల్లవారుజామున వచ్చి మనకి తలుపు కొట్టి మరి పెన్షన్ ఇచ్చే ప్రభుత్వం ఎక్కడ ఉందండి? అసలు ఎక్కడా లేదు. ఏ పథకాలు కూడా కోవిడ్ టైంలో 3 సంవత్సరాలు మనం నరకయాత్ర అనిపించినా కానీ ఆయన ప్రకటించిన పథకాలు అన్నీ కూడా ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి చేరేలా చేశారండి. ఈ గవర్నమెంట్ తప్ప ఏ గవర్నమెంట్ మనకు అలా ఆదుకోలేదు ఏంటి. చేయూత అని చెప్పి మనకి 45 సంవత్సరాలకి ఇచ్చారు. అది ఆఖరి దెబ్బ కూడా వేస్తారా వేయరా అని అడుగుతున్నారు. కంపల్సరీ వేస్తారండి. ఆయన వేసే దిగుతారండి. అది ఆయన ఇచ్చిన పథకాలన్నీ కూడా అమలు చేసే దిగుతారండి. తర్వాత ఆడవాళ్ళకి తోడు అనే పథకం పెట్టి 10,000 ఇచ్చారండి అందరికీ. తర్వాత ఇంకా బోల్డ్ పథకాలండి, ఒక పథకం కాదు.